ఈరోజు చెప్పబోయే రియల్ హర్రర్ స్టోరీ ఒక ఊరంతా మాట్లాడుకునే ఘోర ఘటన గురించి మీకు చెప్పబోతున్నాను. నా పేరు రవి, మాది హైదరాబాదు. నాకు 3 స్నేహితులున్నారు. అనిల్, సీత, కుమార్. మేము నలుగురం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. మాకు వారానికి ఒక్కసారైనా అందరం కలిసి ట్రిప్కి వెళ్ళే అలవాటు ఉంది. ఈసారి మేము మా తెలంగాణలోనే ఒక చిన్న పల్లెటూరులో పురాతనమైన ఆలయం ఉంది, అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. అక్కడ ఎక్కువగా శిల్పకళలు ఉన్నాయి, కానీ అదే సమయంలో అక్కడ ఒక భయంకరమైన సంఘటనలు జరిగాయని కూడా విన్నాము. అయినా మేము ఈ ట్రెండ్ యువత కదా, భూతాలు పిశాచాలు అంటే అస్సలు నమ్మకమే లేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ కొట్టుపడేసి మేమైతే అవేమీ పట్టించుకోకుండా ఆలయానికి అయితే బయలుదేరాము. ఆలయానికి వెళ్ళటానికి ఆ పల్లెటూరు అయితే చేరుకున్నాము. ఆలయం అడవి మధ్యలో ఉంది. ఊరికి కొంచెం దూరంలో కారు నుండి దిగి నడుచుకుంటూ ఆలయం వైపు వెళ్ళాము. అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. కేవలం గాలి శబ్దం మరియు పక్షుల కిలకిల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆలయం దగ్గరికి చేరుకున్నప్పుడు దాని పురాతన గోడలు, శిల్పాలు మమ్మల్ని ఆకర్షించాయి. లోపల ఒక పెద్ద శివలింగం కూడా ఉంది. చుట్టూ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి చాలా పాతవిగా కనిపించాయి. సీత ఒక చిన్న గదిని కనుగొంది. అది దాదాపు దాగి ఉన్నట్లు అనిపించింది. మేము ఆ గదిలోకి వెళ్ళాము. అనిల్ ఆ పెట్టెను తెరిచాడు. లోపల ఒక పాత పుస్తకం, కొన్ని నాణాలు, ఒక వింతైన ఆభరణం ఉంది. సీత ఆభరణాన్ని తీసుకుని చూడండి ఎంత బాగుందో అంటూ తన మెడలో కూడా వేసుకుంది. మేమందరం నవ్వాము. ఇంకా మేమైతే ఇవన్నీ చూసుకుంటూ బయటకైతే వచ్చేసి, చుట్టూ అడవి కాబట్టి బాగా చీకటి పడిపోయింది. సర్లే అని చెప్పి ఆ దగ్గరలో ఉన్న ఒక చిన్న గెస్ట్ హౌస్లో అయితే రెస్ట్ తీసుకున్నాము. నేను బాగా గాఢ నిద్రలో ఉన్నాను. అర్ధరాత్రి ఏదో వింత శబ్దం వచ్చింది. నేనైతే ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచాను. ఎవరు ఏడుస్తున్నట్టు అనిపించింది. లేచి చూస్తే ఆ శబ్దం సీత గది నుంచే వస్తుంది. నేను ఆమె గదికి వెళ్ళి చూశాను. సీత అక్కడ లేదు, మంచం కూడా ఖాళీగా ఉంది. నాకెందుకో భయం వేసింది. ఇంకా అనిల్ని, కుమార్ని లేపి మేము ముగ్గురం అయితే సీతని చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. చాలాసేపు వెతికి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కనిపించింది. చీకటిలో ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె కళ్ళు కూడా చాలా వింతగా మెరుస్తున్నాయి. సీత ఏమైంది అని అడిగాము. ఆమె నన్ను చూసి ఒక భయంకరమైన నవ్వైతే నవ్వింది. నేను ఇక్కడే ఉండాలి అని చెప్పింది. ఆమె స్వరం కూడా సాధారణంగా లేదు. మేము ఆమెను బలవంతంగా గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాము, కానీ ఆమె ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు. ఇలా కాదని చెప్పి మేమైతే ఈ రహస్యాన్ని ఎక్కడికి బయట చెప్పకుండా ఈ గుడికి ఒక పూజారి అయితే వస్తూ ఉంటారు. ఆయనకి ఈ గుడంతా తెలుసు. అందుకని చెప్పి ఆ పూజారిని కలవటానికైతే వెళ్ళి ఆయనకైతే ఈ రహస్యం చెప్పాము. మేము జరిగిన విషయాలన్నీ చెప్పిన తర్వాత, మీరు ఆలయంలో ఏదైనా తీసుకున్నారా అని ఆయన అడిగారు. అప్పుడు గుర్తొచ్చింది, మేము ఒక ఆభరణం గురించి చెప్పాము. ఆయన ముఖం భయంతో నిండిపోయింది. అది యక్షిని యొక్క ఆభరణం అని చెప్పాడు. ఆలయాన్ని రక్షించే యక్షిని ఆమె ఆభరణాన్ని తీసుకుంటే శాపం విధిస్తుంది అని చెప్పారు. మేమైతే షాక్ అయిపోయాము. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాము. ఆభరణాన్ని తిరిగి ఆలయంలో ఉంచాలి, యక్షిణిని ప్రార్థించాలి అని పూజారి అయితే చెప్పారు. కానీ అది ప్రమాదకరం. యక్షిణి కోపంగా ఉంది. చేసేదేమీ లేక పూజారి గారు మాతో వచ్చి ఒక ప్రత్యేకమైన పూజ అయితే చేశారు. మేము ఆభరణాన్ని ఆలయంలో ఒక రహస్య స్థలంలో ఉంచాము. పూజ మొదలైనప్పుడు ఒక భయంకరమైన శక్తి ఆలయంలో ప్రవేశించింది. గాలి బలంగా వీచింది. విగ్రహాలు కూడా కదిలిపోయాయి. సీత లేచి తనకి ఉన్న శక్తి కంటే 10 రెట్ల శక్తితో మమ్మల్ని అందరినీ తోసేసింది. ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయాయి. నోటి నుండి వింత శబ్దాలు వచ్చాయి. పూజారి ఆమెను నియంత్రించలేకపోయాడు. నేను ఇంకా ఆభరణాన్ని యక్షిని విగ్రహం ముందుంచి, మమ్మల్ని క్షమించండి, ఈ తప్పు అనుకోకుండా జరిగింది అని ప్రార్థించుకున్నాము. కొన్ని క్షణాల తర్వాత శక్తి తగ్గింది. సీత సాధారణ స్థితికి వచ్చింది. మేము కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాము. పూజారికి, యక్షినికి ధన్యవాదాలు చెప్పేసి తిరిగి హైదరాబాద్కి అయితే వచ్చేసాము. మేమందరం ఇంటికి వచ్చాక సీత కూడా త్వరగానే కోలుకుంది. కానీ తనకు అక్కడ ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు. మేము కూడా ఆమెకి ఏం చెప్పదలుచుకోలేదు. కానీ మా లైఫ్లో ఈ అనుభవం మాకు మర్చిపోలేనిదని చెప్పవచ్చు. ఆలయాలను, పురాతన వస్తువులను గౌరవించాలని నేర్చుకున్నాము. మాకు ఈ ఆలయం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, యక్షిని ఆలయాన్ని రక్షిస్తుందని, ఆమెను గౌరవించే వారికి ఆశీర్వాదాలు, కోపం తెప్పిస్తే శాపం వస్తుందని తెలుసుకున్నాము. మళ్ళీ ఈసారి ఆలయం దగ్గరికి వెళ్ళాలని అయితే నిర్ణయించుకున్నాము. ఎందుకు ఇంత జరిగిన తర్వాత కూడా ఆలయం దగ్గరికి వెళ్ళటం అని మీరు అనుకోవచ్చు. కానీ ఈసారి పూజ చేసి యక్షిణిని ప్రార్థించడానికి మాత్రమే వెళ్తున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి రియల్ హర్రర్ స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? మీ లైఫ్లో కూడా ఇలాంటి హర్రర్ స్టోరీస్ ఏమైనా ఉంటే కమెంట్స్లో తెలియచేయండి.
వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.